సుప్రసిద్ధ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, అట్లాగే ప్రవచనకారులు బ్రహ్మశ్రీ నిట్టెల ఫణిభాస్కర శర్మ గారితో కాశీయాత్ర చేయాలనుందా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే. ఆసంతం తిలకించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ భూమండలం మీద ఉన్న ఏకైక మోక్ష నగరి కాశీక్షేత్రం. అట్లాగే శివుడి త్రిశూలం మీద నిలబడి ఉన్న ఏకైక నగరం కూడా కాశీక్షేత్రమే. మరి అంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించాలని ఎవరికి ఉండదు? అక్కడ వీచే గాలిలో కూడా శివనామమే ధ్వనిస్తుంది. అక్కడ పారే గంగలో కూడా మన పాపాలని ఎప్పుడెప్పుడు కడగాలని ఎదురు చూస్తుంది. అలాంటి అద్భుతమైన కాశీక్షేత్రాన్ని దర్శించాలనేది ప్రతి హిందూ కళ. అయితే చాలా వరకు ఎట్లా ఉంటుందంటే, టూరిస్ట్ లాగా వెళ్తాం, టకటక వెళ్ళేసి ఆడ దూరం నుంచి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకుంటాం, వెనక్కి వచ్చేస్తాం. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ఇలా ఒక అద్భుతమైన సిద్ధాంతితో కలిసి ఆయన అడుగులో అడుగు వేస్తూ అక్కడే కాశీక్షేత్ర మహిమను తెలుసుకుంటూ కాశీ ఖండాన్ని విని తరిస్తూ ఆ విశ్వనాథుని దర్శించుకుంటే అది కదా మోక్షం, అది కదా నిజమైన కాశీక్షేత్ర పర్యటన. మరి నిజం చెప్తున్నాను, ఇలాంటి అద్భుతమైన అవకాశం మీకు పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ దొరకదనేది నా నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఈయన లాంటి ఫణిభాస్కర్ శర్మ లాంటి గొప్ప వ్యక్తి మిమ్మల్ని లిమిటెడ్ సంఖ్యలోనే కేవలం 50 మందికి మాత్రమే ఈ అవకాశం. మీలాంటి ఆ క్షేత్రాన్ని తీసుకెళ్ళి ఆయనే దగ్గరుండి అన్ని పూజలు జరిపించి ఆయనే శివుని దర్శనం చేయించి కాశీక్షేత్ర మహిమలు, అక్కడ ఉండే వివిధ దేవాలయాలు అన్నీ తిప్పి చూపించి మిమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. మరి ఇంతకంటే భాగ్యం దొరుకుతుందా? నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మరి గురువుగారి ఆలోచన ఏంటి? ఎందుకు ఈ కాశీక్షేత్ర పర్యటన అనే ఒక అంశాన్ని తీసుకున్నారు? ఆయన మాటలోనే విందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. సో చాలా సంతోషం అండి. పరమశివుని కాశీక్షేత్ర ఆయన నిజంగా అంటే ప్రపంచంలోనే అతి పురాతన నగరం అంటారు, మోక్ష నగరం అంటారు. సో మరి అలాంటి కాశీక్షేత్రాన్ని దర్శింపజేయాలి, మాకు అవకాశం ఇవ్వాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాశీక్షేత్రము సప్తమోక్షపురుల్లో ఒక క్షేత్రం. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచవంతిక. ఈ 7 వాటిల్లోనూ కూడా భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాత్రం కాశీక్షేత్రంలోకి. ఓకే. కాశ్యాంత్ మరణాన్ముక్తి అన్నారు. కాశీక్షేత్రంలో శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాడికి మరి ఇంకొక శరీరాన్ని ధరించేటువంటి పరిస్థితి ఆయన రానివ్వడు. కాశీఖండంలో ఒక మాట చెప్తారు, కాశీలో ఉండే పేడ పురుగు గొప్పదా, వేరే వేరే చోట్ల ఉండే అపర కుబేరులు గొప్పవారా అంటే కాశీలో ఉండే పేడ పురుగే గొప్పది అంట. ఎందుకంటే అది జీవించినంత కాలం కాశీలో ఉంటుంది. కాశీలో ఉన్నంత కాలం అక్కడ ఉండేటువంటి మనుషుల యొక్క పాపపుణ్యాలు చిత్రగుప్తుడు రాయలేడు, కనబడవు. శరీరాన్ని వదిలిపెట్టేస్తే పరమశివుడు చెవిలో తారక మంత్రాన్ని చెప్తూ ఉండగా శరీరాన్ని వదిలిపెడుతూ వారు ఇంకొక జన్మ లేకుండా ఉంటారు. అందుకని అయితే కాశీక్షేత్రంలో చాలా విశేషం. ఎందుకంటే మీరు ఇందాక మాట అన్నారు, అతి పురాతనమైనటువంటి నగరము, భూమండలం మీదనే. ఇంకా అతిశయోక్తి కాకపోతే కాశీఖండం ప్రారంభంలో ఒక మాట చెప్తారు. ఒకసారి బ్రహ్మగారికి ఒక అనుమానం వచ్చిందిట, నేను చేసినటువంటి సృష్టి గొప్పదా, పరమశివుడు చేసినటువంటి సృష్టి కాశీ గొప్పదా అని చెప్పి ఆయన బ్రహ్మగారు ఒక తక్కెడ లాంటిది తీసుకుని ఆయన చేసిన సృష్టి అంతా అందులో వేసేట పక్కన. ఆయన చేసిన అద్భుతమైనటువంటి నగరాలు, అద్భుతమైనటువంటి సరస్సులు, సముద్రాలు, ఆయన చేసిన సృష్టి అంతా ఓ పక్కన పెట్టి ఇలా కాశీని తీసుకొచ్చి ఒక్కసారి ఇలా త్రాసులో వేయగానే ఆ కాశీ క్షేత్రం ఎంత బరువుగా ఉంది అంటే అది భూమి మీద ఉండిపోయింది, ఇవన్నీ పైకి వెళ్ళిపోయాయి అని చెప్పాడు. స్వర్గము, ఇంద్రలోకము ఇవన్నీ కూడా ఈ కాశీ క్షేత్రం యొక్క బరువుకి, అంత గొప్పదనానికి ఇవన్నీ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాయి అంటే స్వర్గం ఇవన్నీ కూడా పైనే ఉండిపోవలసి వచ్చింది. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అయితే చాలామంది కాశీ వెళుతున్నారు కానీ అందులో ఉండేటువంటి విషయాలు చాలా తక్కువ మందే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటారు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షిని, సాక్షి గణపతి, డుండి గణపతి చూస్తారు. చాలా మందికి పాపం డుండి గణపతి కూడా ఎవరో తెలియదు. ఆ పేరు ఎలా వచ్చింది డుండి గణపతి అంటే
మన యొక్క కష్టాలని వెతుక్కుంటూ వచ్చి వాటిని తీసేటువంటి వాడు. ఓ ఆయనకి 3 నేత్రాలు ఉంటాయి, పైనేమో చక్కగా ఇలా చంద్రుడు ఉంటాడు. ఆయన స్వామివారి గుడి వెనకాలే ఉంటారు. ఇది చాలా మందికి కూడా తెలియదు. సాక్షి గణపతి గుడి ఎక్కడుందో తెలియదు. వెళ్ళే మార్గంలో కనబడితే దండం పెట్టుకుంటారు. ఇది ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి గుడి చాలా మందికి తెలుస్తుంది, అక్కడికి వెళుతున్నారు. తప్పితే అసలు కాశీ అంటే ఏంటి? కాశీ క్షేత్రంలో పంచక్రోశ యాత్రకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే గర్భవాసం చేస్తారు చాలా మంది, అంటే 9 నెలల కాలం పాటు కాశీలో ఉంటారు. అది కుదరనటువంటి వాళ్ళు 9 రోజులు కాశీలో ఉండి సరే 9 అన్న సంఖ్య కనబడింది కదా అని కొంత సంతృప్తి చెందుతూ ఉంటారు. నిజానికి గర్భవాసం ఎంతకాలం చేశామో అంత కాశీవాసం చేయమన్నారు. దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది. అలాగే ఈ కాశీ అనగానే విశ్వేశ్వరుడు, లేకపోతే సాక్షి గణపతి, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి గుడి, కాలభైరవుడు గుడికి వెళ్తారు, గవ్వలమ్మ గుడికి వెళ్తారు, సారనాథ్కి వెళ్తారు, సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్తారు, తులసి మానస్ మందిర్కి వెళ్తారు. ఇవి జనరల్గా లోకల్ సైట్ సీయింగ్స్లో వాళ్ళు చూపించేటువంటి. కానీ ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను. అవును. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణిక. ఇందులో విశ్వేశం అంటే విశ్వనాథుడు, మాధవం అంటే బిందు మాధవుడి యొక్క దేవాలయం ఉంటుంది. పంచగంగా ఘాట్కి పైన బిందు మాధవుడి గుడి ఉంటుంది. అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. దానికి పక్కనే మన గోదావరి జిల్లా వాసి అయినటువంటి 3 సంవత్సరాల కాలం జీవించి ఉన్నటువంటి త్రిలింగ స్వామి వారి యొక్క మఠం కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అది మాధవం. డుంఢిం అంటే డుండి గణపతి. దండపాణి, ఇక్కడ కాశీ క్షేత్రంలో ఎవరైనా ఉండాలి అన్నా, ఎవరినైనా బయటికి పంపించేయాలి అన్నా సంభ్రమ విభ్రమలు అనేటువంటి 2 ఆయుధాలని ధరించి, సంభ్రమము అంటే వీడికి కాశీ క్షేత్ర వాసం ఆ యోగం పట్టింది, వాడికి ఆలోచన కలిగించి లోపలికి రప్పిస్తాడు. విభ్రమలు అంటే వీడి కాశీలో ఉండే యోగ్యత లేదు, పోయింది, తరిమేస్తాడు. దండపాణికి ఆ యొక్క ప్రాముఖ్యత, అంత గొప్ప శక్తి ఉన్నది. ఆయన ఒక యక్షుడి కుమారుడు, పరమశివుడు ఇచ్చినటువంటి వరం అటువంటిది ఆయనకి. దండపాణించ భైరవం. భైరవం అనేసరికి కాలభైరవుడు గుడికి వెళతారు, కానీ అక్కడ మనకి రురుశ్చండో అసితాంగశ్చ కపాలి క్రోధనస్తదా ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం అని అష్టభైరవుల యొక్క దేవాలయాలు ఉన్నాయి. అష్టభైరవుల్లో ఉన్మత్త భైరవుని దేవాలయం మన తెలుగు వాళ్లే కట్టారు. అంటే తెలుగు ఆయన పేరే ఉంటుంది అక్కడ. అలా అష్టభైరవుల్ని చూడగలగడం. వందే కాశీం గుహాం గంగాం. కాశీ క్షేత్రము అంటే జ్యోతి. కాశీ అనగా జ్యోతి, ఒక వెలుగు. గుహాం అంటే ఏంటి అంటే జైగీషవ్య మహాముని అనేటువంటి ఒక మహాముని ఉంటారు. ఆ జైగీషవ్య మహాముని ఒకానొక సందర్భంలో శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతే తిరిగి ఆయన కాశీకి వచ్చేంత వరకు ఒక గుహలో కూర్చుని తపస్సు చేస్తాడు. ఇప్పుడు మహానుభావుడు ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు శివరహస్యం అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాంట్లో జైగీషవ్య మహర్షి యొక్క ప్రస్తావన తీసుకొస్తారు. జైగీషవ్య మహాముని చాలా గొప్పవాడు, శివుడికి అత్యంత ప్రీతి కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాడు, పరమశివ భక్తుడు, పరమశివుడికి ఇష్టమైనటువంటి వాడు. ఆ గుహలో తపస్సు చేస్తాడు. అక్కడే ఆ గుహని దర్శించాలి అన్నాడు. ఆ గుహ దగ్గరే గంగ ఉంటుంది. మామూలు గంగ వేరు, ఈ గుహ దగ్గర ఉండేటువంటి గంగ వేరు. గుహాం గంగాం అన్నారు. అలాగే భవానీం, కాశీ క్షేత్రంలోనే అన్నపూర్ణాదేవి గుడి దాటి, అన్నపూర్ణాదేవి గుడిలోనే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత భవానీమాత యొక్క విగ్రహం ఉంటుంది. భవానీం అంటే అన్నపూర్ణాదేవి గుడిలో ఉండేటువంటి ఆవిడ. అది చాలా మందికి తెలియదు, వెళ్ళి చూసి వచ్చేస్తారు. అలాగే ఈ అన్నపూర్ణాదేవి దేవాలయంలోనే ఒక పక్కన ఒక లింగం ఉంటుంది. ఆ లింగం పైన శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ లింగాన్ని కూడా ఎవరు ప్రతిష్ఠ చేశారు? బహుశా భాస్కరాచార్యులు వారు ఎవరో ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఆ లింగం కూడా చాలా విశేషమైంది. మనం ఇవన్నీ చూడలేము, వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. నేను వెళ్ళాను, అలా వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, పిండ ప్రదానం ఏదో చేసామా, వచ్చేసామా. అలాగే చివరాకరణ మణికర్ణికాం. మణికర్ణికాం అంటే ఘాట్లో స్నానం చేసేటువంటిది ఒకటి. దీని లోపల మణికర్ణికేశ్వరుని యొక్క దేవాలయం ఉంటుంది. అక్కడే చక్రతీర్థం ఉంటుంది. ఆయన ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఇలాగే వెళ్తాం గుడికి, కానీ 4 అంతస్తుల లోతులో ఉంటాడు ఆయన. ఇవి బేసిక్ గా కాశీలో చూడవలసినవి. అసలు ఇందులోనే చాలా మంది చాలా చూడరు అసలు. ఇంకా ద్వాదశాదిత్యుల దేవాలయం, మామూలుగా శివుడికి పానపట్టం అని ఉంటుంది, అది ఉత్తరం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ లోలార్కుడు అనేటువంటి ఒక దేవాలయం, లోలార్క కుండం అని ఉంటుంది,
అక్కడ ఏం చేస్తారు, సంతానం లేనటువంటి వారు వెళ్ళి అక్కడ స్నానం చేసి కొంత చేయవలసినటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఆ లోకల్ గా పెద్ద ఉత్సవం చేసుకుంటారు. సంతానం లేనటువంటి వారు ఇక్కడ చేసి స్నానం చేసి ఆ బట్టలన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. అప్పుడు ఈ సంతానాన్ని తీసుకెళ్లి మళ్ళా లోలార్క కుండం దగ్గర కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ లోలార్కుడు అంటే సూర్యుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రంలోకి వచ్చి ఆయన మనసు లౌల్యమైనటువంటి ప్రాంతము. ఇక్కడ పానపట్టం తూర్పుకు ఉంటుంది. అంటే అన్ని పానపట్టాలు ఉత్తరానికి ఉంటాయి, ఇక్కడ శివుని యొక్క పానపట్టం తూర్పుకు ఉంటుంది. ఇది విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఈ కాశీ క్షేత్రంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ద్వాదశాదిత్యునికి సంబంధించినటువంటి క్షేత్రాలు, అష్టభైరవులకి సంబంధించినటువంటివి. అలాగే పరమశివుడు తన యొక్క త్రిశూలం మీద నిలబెట్టాడు కాశీ అని మీరు అన్నారు. 3 శూలముల పైన నిలబెట్టాడు. అంటే ఆ 3 శూలాలు ఎక్కడో ఒకటి భూమిని తాకాలి కదా. ఆ 3 శూలాలు భూమిని తాకినటువంటి ప్రాంతాలు ఒకటి ఓంకారేశ్వర లింగం. మనం మన ఇంటర్వ్యూలో ఒకసారి రుణ విమోచనేశ్వరుడిది లింగం గురించి చెప్పాం. చాలా మంది నాకు ఫోన్ చేశారు. అది వాళ్ళకి ఎవరికి కనబడలేదు, మరి వాళ్ళకి ఆ ప్రాప్తం లేదో ఏంటో తెలియదు. ఈ ఓంకారేశ్వర లింగం పక్కనే ఉంటాడు ఆయన, రుణ విమోచనేశ్వరుడు. అది ఆయన అప్పుల బాధలు తీరడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఆత్మవీరేశ్వరుడు మగ సంతతి కలగడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఈ శివుడి యొక్క త్రిశూలాల్లో ఒక శూలాగ్రం పైన ఓంకారేశ్వరుడు లింగం ఉంటుంది. మధ్యశూలం పైన మనం ఇప్పుడు వెళుతూ దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి విశ్వేశ్వరుని యొక్క లింగం ఉంటుంది మధ్యశూలం పైన. ఈ చివరి శూలం పైన కేదారేశ్వరుని లింగం ఉంటుంది. అది మనకి ఆ పాయింట్లు అందుకనే అంత ముఖ్యం. చాలా మంది ఏమంటే మేము కేదార్ యాత్ర చేయలేకపోతున్నాం, కేదారేశ్వరుని చూడలేకపోతున్నాం అంటే, ఈ కాశీఖండంలో ఒక మాట చెప్పాడు. ఫలానా రోజున ఫలానా సమయంలో ఎవరైతే కేదారేశ్వరుని కాశీలో దర్శనం చేస్తారో వారు 21 సార్లు కేదారేశ్వరుని అక్కడ చూసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారని. ఇలాంటివి కాశీలో చాలా ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు, ఉదాహరణకి చంద్రుడి లింగం ఉంటుంది, వెండి లింగం ఉంటుంది, చంద్రకూపం ఉంటుంది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగే కుజుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అలాగే రాహుకేతువు లింగాలు ఉంటాయి. నవగ్రహ లింగాలు ఇక్కడ కాశీ క్షేత్రంలో నవదుర్గలు ఉంటారు. అలాగే 12 ఆదిత్యులు ఉంటారు. మళ్ళనేమో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే కాశీ క్షేత్రంలో మనం తెలుసుకోవలసినటువంటివి, చూడదగినటువంటి ప్రాంతాలు. అసలు నాకు ఇన్నున్నాయనే విషయం కూడా తెలియదు. తిలభాండేశ్వరుడు దేవాలయం అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇంతగా ఉండగా మొదలుపెట్టే లింగము ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ ఏ సైజులో ఉంటుందో అంత సైజు పెరుగుతూ ఇప్పుడు ఇంత లింగంగా మారాడు ఆయన, తిలభాండేశ్వరుడు లింగం అని. అంటే కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాటు, బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఘాటు. అలాగే 12 ఆదిత్యుల్లో వృద్ధాదిత్యుడు, వృద్ధాప్య బాధలు పోగొట్టుకోవాలి అనుకునేటువంటి వారు దర్శించవలసిన క్షేత్రం. ఇవి దర్శనం మాత్రం చేతనే విశేషమైన పుణ్యం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఈ కాశీయాత్ర చేయడానికి కారణం అదే. ఇది మరుగున పడిపోకుండా మనం వీటన్నిటిని ప్రజలకు చూపించామనుకోండి, రేపు అన్ననాడు వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇగో పలానాది ఇక్కడ ఉంది అక్కడ ఉందని వాళ్ళు గుర్తుపెట్టుకు చెప్పగలుగుతారు. అంటే అది అంటారు కదా, తింటే గారెలే తినాలన్నట్టుగా వెళ్తే మీతోనే వెళ్ళాలి. నిజం చెప్తున్నా, కాశీ ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్టుగా 9 రోజుల యాత్ర సరిపోదు. నిజం 9 నెలల యాత్ర చేయాల్సింది అలా ఉంది మీరు చెప్పి. చాలా మంది మన వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుని ఉంటారండి. అవునా? అయితే మనకి 9 రోజుల్లో సరిపోతుంది. నేనేమనుకున్నానంటే సరే వెళ్ళడానికి రావడానికి రోజులు తీసేసి 9 రాత్రులు అక్కడ ఉండి ఆ 9 రాత్రుల్లోనూ ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కొంత మనం ప్రయాణాలు అవి పెట్టుకుని తిరగలిగినటువంటి వారు తిరగడం. అలాగే సాయంత్రం పూట 1 గంట సేపు ఎప్పుడైనా మనకి దొరికితే ఇంకా ఏమున్నాయి కాశీలో, లేదా కాశీ ఖండాన్ని ఒక ప్రవచన రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండడం. కొంతమంది తిరగలేనటువంటి వాళ్ళు విన్నా కాశీలో అంతే కదా. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కాశీ క్షేత్రంలో మేము అభిషేకం చేస్తాం. చక్కగా వీరందరూ కూడా ప్రత్యక్షంగా వారి చేతులతో వారే అభిషేకం చేసుకోవడంతో దినచర్య ప్రారంభం. ఎలా ప్రారంభం అవుతుంది? ఉదయం లేవగానే
గంగా స్నానం సంకల్పపూర్వకంగా చెప్పుకుని స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుని పైన ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసుకుని అప్పుడు మన రోజు ప్రారంభం చేస్తాం. సో మీరు వాళ్ళతోనే ఉంటారు? ఖచ్చితంగా. అదే అంటున్నా, మళ్ళీ మీరెక్కడ వాళ్ళెక్కడ అట్లా కాదు లేదు, కదా. నేను వెళ్తూ ఉండి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళి, అందుకని తక్కువ మందితోనే అని అనుకున్నా. ఎందుకంటే అంతమందిని మనం చూడడం కూడా కష్టం. 50 మంది అయితే 50-60 మంది మ్యాక్స్ గా సరిపోతారు. అవును. అక్కడ అలా పెట్టుకుని ఒకసారి కాశీని చూస్తే అప్పుడు మరలా జ్యేష్ఠ మాసంలో దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. కాశీ క్షేత్రం గురించినటువంటి ఇంకో వింత, ఈ వచ్చిన వాళ్ళందరూ మళ్ళా అప్పుడు వస్తారు కంపల్సరీగా, ఎందుకంటే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. ఒకటండి, అవి వినే వాళ్ళకు కూడా ఆ భాగ్యం లేకపోతే కూడా ఈ వీడియో వాళ్ళ దాకా చేరదు. నిజం చెప్పండి, అంత గొప్ప వార్త ఇప్పుడు మీరు చెప్పింది సూపర్. అట్లాగే మధ్యలో పంచక్రోశ యాత్ర అని ఒకటి చెప్పారు. అంటే మేము ఇంతవరకు అయితే ఎప్పుడు కాశీకి వెళ్ళినా మామూలుగా దర్శనం చేసుకుని వస్తాం. ఈ పంచక్రోశ యాత్ర ప్రాధాన్యత ఏంటి? పంచక్రోశ యాత్ర ఇదివరకు కాలంలో చాలా ఇబ్బంది పడుతూ చేసేటువంటి వారు. అచ్చా. కాశీ క్షేత్రం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 5 క్రోసులు. ఓకే. దాన్నే పంచక్రోశ అని అంటారు. అచ్చా. 5 క్రోసులు. ఈ పంచక్రోశ యాత్ర చేస్తే కాశీ మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కూడా మంచి వెసులుబాటు ఏం చేశారంటే రోడ్లవి చక్కగా విశాలంగా వేసి ఈ పంచక్రోశ యాత్రని ఆటోల్లోనూ కారుల్లోనూ తిరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఇదివరకు కేవలం నడకే సరిపోయేది. 5 క్రోసులు దాని విస్తీర్ణం. ఇప్పుడు మన అరుణాచలంలో ఎలా ప్రదక్షిణ చేస్తున్నామో అలాగే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేసినట్టు. చాలా విశేషమైనటువంటి ఫలితం. కేవలం పంచక్రోశ యాత్ర చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కాశీ నివాసం చేసేటువంటి వాళ్ళకి ఒక నియమం ఏంటి అంటే ఈ పంచక్రోశాలు దాటి వెళ్ళకూడదు. అంటే ఈ కాశీకి ఉండేటువంటి బౌండరీలు దాటి బయటికి వెళ్ళకూడదు. చాలా మంది ఏమనుకుంటారు, 9 రాత్రులు నిద్ర చేస్తున్నాం, ఓ రోజు అయోధ్య వెళ్తాను, ఓ రోజు నైమిసారణ్యం వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ 9 రోజులు కాశీలో ఉంటేనే దాని ఫలితం. అలాగే కాశీలో గర్భవాసం ఎంత ఉందో అంతకాలం ఉండేటువంటి వారు కూడా ఈ 5 క్రోసులు దాటి బయటికి వెళ్ళరు. ఏమొచ్చినా అక్కడే ఉంటారు. తర్వాత కూప దర్శనం అన్నారు. కూపాలు, అక్కడ ఉండే కూపాలు అంటే బావులు ఇవన్నీ. సో ఆ వాటిలో స్నానం చేసిన, ప్రోక్షణ చేసిన ఏం ఫలితం కలుగుతుంది? చాలా విశేషం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇందాక చంద్రకూపం అని చెప్పాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే కాశీలో ప్రతి ముని లేదా ఎవరో ఒకళ్ళు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయడం, దాని ఎదురుగుండా ఒక కూపం తవ్వడం. ఇప్పుడు జ్ఞానవాపి అనేటువంటి తటాకం ఒక కూపం ఉన్నది. జ్ఞానవాపి అనేటువంటిది ఎవరు తవ్వారు? ఏకాదశి రుద్రుల్లో ఒకరైనటువంటి ఈశాన రుద్రుడు చాలా కాలం పాటు కాశీ క్షేత్రంలోనూ మిగతా చోట అంతా కూడా వర్షాలు పడకపోతే ఈశాన రుద్రుడు వచ్చి ఈ కాశీ క్షేత్రానికి ఈశాన్య భాగముందు ఒక చెరువు తవ్వితే దాంట్లో నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లతోటి పరమశివుడికి సహస్రఘట లింగాభిషేకం చేశాడు ఆయన. అప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లు వచ్చాయి. ఆ క్షేత్రంలో ఆ జ్ఞానవాపి కూపానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎవడైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాడు, ఆ అధికారం ఉన్నటువంటి వాడు సంధ్యావందనం గనక చెయ్యలేకపోయినా, లేదు కాలాతిక్రమ దోషంతో సంధ్యావందనం చేసినా ఆ దోషాలన్నీ ఎలా పోతాయి అంటే జ్ఞానవాపి దగ్గర సంధ్యావందనం చేస్తే పోతాయి అన్నాడు. ఆ జ్ఞానవాపి తటాకం దగ్గర ఎవడైతే సంధ్యావందనం చేస్తాడో వాడు ఈ సంధ్యావందనం చేయనటువంటి దోషాలన్నీ పోతాయి, లేదా కాలాతిక్రమం చేసి సంధ్యవార్చినటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పి కాశీఖండంలో స్పష్టంగా చెప్పారు. అలా చంద్రకూపము, జ్ఞానవాపి, తర్వాత ఏమో అనేక రకాలైనటువంటి తటాకాలు. చాలా మందికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక గుడి ఇంత టిల్ట్ అయ్యి గంగలో మునిగిపోయి ఉంటుంది కాశీలో అని కనబడుతుంది. అది రత్నేశ్వరం యొక్క ఆలయం. రత్నేశ్వర ఆలయం అంటే ఎవరిది అంటే పరమశివుడి యొక్క మామగారు హిమవంతుడు సాక్షాత్తు ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి అక్కడ శివుడిని ప్రతిష్ఠించి ఆ దేవాలయం మొత్తము కూడా రత్నాలతోటి నింపి ఆ గోళ్ళగన్నిటికీ రత్నాలు పెట్టాడు ఆయన. రత్నాలు, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ పొదిగి ఆ దేవాలయాన్ని కట్టాడు. ఆయన పేరు రత్నేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీరు ఇన్ని లింగాల్లో ఉన్నారు కదా, మా నాన్న ఇక్కడ గుడి కట్టారు, ఆ లింగంలో కూడా ఉండాలి అంటే ఆయన ఉంటాను అని చెప్తాడు. ఆయనే రత్నేశ్వరుడు. మణికర్ణిక ఘాట్ దాటిన తర్వాత అది నీళ్లలోనే ఉంటుంది, ఎక్కువ భాగం వంగి ఉంటుంది.
ఇవి మనం చూస్తాము, కానీ దానికి సంబంధించినటువంటి విశేషాలు వివరం మనకు ఎవరికి చెప్పేవాళ్ళు తెలియదు. ఎవరున్నారు? కరెక్ట్ కరెక్ట్. మన గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి 300 సంవత్సరాలు బతికి ఆయన రామకృష్ణ పరమహంస గారు లేకపోతేనేమో స్వామి వివేకానంద గారు వీళ్ళందరి చేత ఆయన చక్కగా సంభాషణ చేసి వాళ్ళతోటి 300 ఏళ్ళు బతికిన తర్వాత జీవ సమాధి చెందినటువంటి త్రిలింగ స్వామి మఠం మఠం ఉంది. బా అది ఇది బిందు మాధవుడి గుడి పక్కనే ఉంటుంది. ఓకే. అవన్నీ మనం చూడొచ్చు. సంకటామాత గుడి ఉంటుంది. సంకటామాత అంటే జీవితంలో ఎవరికైతే ఈ సంకటాలు ఎక్కువగా ఉన్నాయో వారు ఆమెను దర్శనం చేసి అక్కడ సంకట స్తోత్రం చదివితే ఆ దోషాలన్నీ పోతాయి అన్నాడు. దాని పక్కనే యమాదిత్యుని యొక్క ఆలయం ఉంటుంది. అంటే ఇవన్నీ పక్కనే ఉంటాయి, కానీ మనకు తెలియదు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లింగానికి ప్రాముఖ్యత ఉన్నదని దీనికని కర్ణాటక ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాటు దగ్గరలోనే ఒక భైరవుడి యొక్క క్షేత్రం ఉంటుంది. అష్టభైరవుల్లో ఒకరు అక్కడ ఉంటారు. మహామృత్యుంజయేశ్వరుడు దేవాలయం ఉంటుంది, అక్కడ అచితాంగ భైరవుడు ఉంటారు, అక్కడే ధన్వంతరి కూపం ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమంటే వెళ్ళరు, తెలియదు, చూపించే వాళ్ళు లేరు. కొన్ని మాత్రమే వాళ్ళు తిరగలుగుతారు. కానీ నిజానికి ఇవన్నీ చూస్తే లేదో తెలుసుకున్నా కూడా చాలా పుణ్యము. సూపర్. ఇప్పుడు చాలా మందికి దోషాలు ఉంటాయి కదా గురు, అలాంటి వాళ్ళు మీతో వస్తే ఈ నవగ్రహ ప్రతిష్ట దర్శనం అని ఒకటి అన్నారు. ఏంటి దాని ద్వారా జరిగే ప్రయోజనం? ఇక్కడ కాశీ క్షేత్రంలో విశేషించి మనకు ఉండేటువంటి గ్రహ దోషాదులకి వీటికి అక్కడ హోమాదులు గాని దానాదులు గాని, ఎందుకంటే ఇక్కడ దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం, కాశీలో దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం. అందుకని మేము ఎవరికైనా బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకి కాశీలో హోమాదులు అవి చేస్తూ ఉంటాం. ఓకే. కాబట్టి అక్కడ లేదు, ఎవరైనా ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే అక్కడ కొంత మంచి బ్రాహ్మణులను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసుకోవచ్చును. కాబట్టి కంప్లీట్ గా కాశీ క్షేత్రంలో మనం ఏవైతే పొందగలమో అవన్నిటినీ కూడా పొందగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఇంకొకటి విన్నాను గురుగారు, మీరు కూడా చెప్పారు రుణ విమోచనేశ్వరుడు అని. సో ఆ రుణ విమోచనేశ్వరుడి దర్శన మాత్రం చేత రుణ బాధలు తొలగిపోతాయని, అప్పులన్నీ మటుమాయం అయిపోతాయని విన్నాను. నిజమా గురుజీ? నిజమేనండి, వెళ్ళాం. రుణ విమోచనేశ్వరుడు దేవాలయంలో కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు చాలా మంది, అప్పుల బాధలు తొలగిపోవడానికి. ఎందుకంటే పరమశివుడే కదండి అంతాను. ఓకే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అన్నది వేదం. ఆ పరమేశ్వరుడే సమస్త సంపదలకి కూడా ఆయనే అధిపతి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. శివుడు తలుచుకుంటే లేనటువంటి ఐశ్వర్యం ఏముంది? గొప్ప విశేషం ఏంటి అంటే మోక్ష లక్ష్మి మణికర్ణిక యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. ఆ మోక్ష లక్ష్మి అటువంటి క్షేత్రం కాశీ. అక్కడికి వెళ్తే అసలు రానిదంటే ఏముంది, అన్ని రైట్. అయితే కాశీ అనగానే చాలా మందికి పిండ ప్రదానం అనేది ఒకటి ఫిక్స్ అయిపోతారు, మన పూర్వీకులకు మనం పెట్టుకుందాం అని. సో దీన్ని మీరు దగ్గరుండి చేపిస్తారా మీ ఆధ్వర్యంలో? అయ్యో ఖచ్చితంగా, మంచి బ్రాహ్మణులు కాశీలోనే ఉన్నారు, వారితో చెప్పి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాలం, ముఖ్యంగా అక్కడ కాలానికి చాలా ప్రాముఖ్యత. అపరాహ్న సమయంలో నిష్ఠగా చక్కగా చేసేటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో పితృదోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే అన్నదానానికి ఉన్న ప్రాధాన్యత కాశీలో, ఈ అన్నదానం అంటే అడుగడుగున అన్నదానాలు చేసే వాళ్ళే కనిపిస్తారు. సో ఇప్పుడు అన్నదానం కానీ గోదానం కానీ ఇట్లా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఆధ్వర్యంలో ఇవి జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. మీతో పాటు వచ్చే వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. కాశీ క్షేత్రంలో వారు ఏ దానాదులు అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆయా దానాదులన్నీ శశాస్త్రీయంగా, ఎందుకంటే మన తెలుగు వాళ్లే కాశీలో చాలా లింగాలను ప్రతిష్ఠ చేశారు, లింగ స్థాపన. అయితే స్ఫటిక లింగాలు కూడా కాశీ నుండి కొని తెచ్చుకుంటారు. స్ఫటికం చాలా విరివిగా దొరుకుతుంది కాశీలో. ఇప్పుడు మనకి చాలా మంది ఏమంటే మాకు స్ఫటికమాల కావాలి, ఆన్లైన్ లో వాటిలో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, కొంతమంది చాలా దీని మీద వ్యాపారంగా అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఒరిజినల్ స్ఫటిక మాలలు కాశీలో దొరుకుతాయి, ఒరిజినల్ రుద్రాక్షలు కాశీలో దొరుకుతాయి. చాలా మంది షణ్ముఖి రుద్రాక్ష కావాలంటే 25,000, 20,000, 20,000, 36 రూపాయలు షణ్ముఖి రుద్రాక్ష నేపాల్ సైజు ఉన్నటువంటి 36 రూపాయలు. అవి ఏంటంటే బయటకు వచ్చేసరికి ఇది మళ్ళా చెప్తేనేమో చాలా మంది వ్యాపారం. ఒరిజినల్ ప్రైజెస్ చక్కగా కాశీ క్షేత్రంలో అన్ని అక్కడ దొరుకుతాయి. సాలగ్రామాలు ఒరిజినల్ దొరుకుతాయి, రుద్రాక్షలు దొరుకుతాయి, స్ఫటిక మాలలు దొరుకుతాయి, తులసి మాలలు దొరుకుతాయి. అన్ని విశేషంగా ఎవరైనా కొనుక్కుంటారంటే చూపిస్తూ ఉంటాం. సో గురుగారు 9 రోజుల యాత్ర అంటున్నారు, అంటే రానుబోను సమయం అన్ని కలిస్తే దాదాపు 13-15 రోజులు పడుతుంది యాత్ర. సో మామూలుగా మనకు అనగానే యాత్ర అనగానే భయం వేస్తుంటుంది,
ఎందుకంటే భోజనం కూడా మీరే పెట్టిస్తారా గురుగారు? అవును. ఏమంటే ఇందులో మీకు తెలియంది కాదు. ఈ మా వెనక ఉండేటువంటి వారు మీ వివరాలు లేదా డబ్బు కడితే వాళ్ళు రాను పోను టికెట్లు వాళ్ళే ఏర్పాటు చేస్తారు. Nice. స్లీపర్ ఒకవేళ ఏసీ థర్డ్ ఏసీలో వాళ్ళు తీయగలుగుతారు. లేదంటే మీరు నేరుగా అక్కడికే వస్తాం అనుకునేటువంటి వారు అక్కడ మాతో జాయిన్ అవ్వచ్చు. ఓకే. వెళ్ళి రాను పోను టికెట్లు తీస్తారు. తర్వాత ఒక మడిగా ఓ బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా అక్కడే మనం మడిగా వండుకుంటాం. ఎక్కడ బయట బయట తినే ఫుడ్ ఏం పరిస్థితి లేదు. ఉండదు. అమ్మయ్య. పొద్దున్నే పలహారం పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పలహారం పెడతారు. ఇక వాళ్ళకి కావాల్సిన ఏమైనా బయట వాళ్ళు కొనుక్కుంటారంటే కొనుక్కోవడం తప్పితే ఈ మూడు కూడా చక్కగా పెడతారు. అలాగే ఉండడానికి కూడా వీరు సదుపాయం చూపిస్తారు. ఓకే. ఏమంటే మాకు ఏసీ రూమ్ కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, కొంచెం హైఫైగా ఉండాలి, లేదు సాదాగా ఉన్నా కొంచెం మా బడ్జెట్ లో కావాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు చూసి పెడతారు. వెరీ గుడ్. నా వరకు ఏంటి అంటే నేను వాళ్ళ కాశీని చూపించగలుగుతాను. ఇవన్నీ మిగతా వాళ్ళు చూసుకునేటువంటివి. నేను ఉదయం చక్కగా మంచి ముహూర్త సమయంలో వెళ్ళి స్నానం చేసేటప్పుడు సంకల్పం అది చెప్పించి ఆ సంకల్పపూర్వకంగా స్నానం చేయించి ఆ తదుపరి అభిషేకం చేసుకున్న తర్వాత ఫలహారం చేశాక మన దినచర్య ప్రారంభమై తిరగవలసినవి చూడవలసినవి అన్ని చూసుకుంటూ మధ్యాహ్నానికి కొంత రెస్ట్ ఇచ్చి సాయంత్రం కొంచెం వ్యాయాలి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరికీ ఏదైనా ఒక చిన్న ప్రవచనమో 4 మంచి మాటలో చెప్తూ ఇవన్నీ చూపించుకుంటూ మరలా తిరిగి వాళ్ళని ఇందులో కొంతమంది మధ్యలో అలసట వచ్చి ఆగిపోయేటువంటి వారు, లేదా ఇంకొకసారి చూస్తామండి రేపు వెళ్తామండి అనుకునేటువంటి వారందరికీ కూడా అది ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏది ఇబ్బంది లేదు. సో మీ ఆధ్వర్యంలో కాబట్టి వృద్ధులు మహిళలకి కొంచెం ప్రత్యేకంగా చూసుకుంటారు కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు అన్నట్టుగా. మేము మొన్న అయితే ఆయనకి 82 ఏళ్ళు, ఆవిడకి 79 ఏళ్ళు, ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్ళాం. కాశీలో ఒక మంచి వెసులుబాటు ఏంటి అంటే అక్కడ దేవాలయం వాళ్ళు కూడా వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. లేకపోతేనేమో కొంత ప్రత్యేకించి ఆశ్రమాల్లో వస్తారు ఇంత డబ్బుకి, మేము ఇక్కడ నుండి గుడికి మళ్ళీ గుడి నుండి ఇక్కడికి దింపాలి అంటే మాట్లాడుకుని వెళ్ళొచ్చు. ఓకే ఓకే. కానీ మరి తక్కువ సంఖ్య అనిపిస్తుంది గురుగారు. 50 చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఎట్లా? మొదటి ఇది చూద్దాంలేండి. మరలా జ్యేష్ఠ మాసంలో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మనం ఇంకా ఎందుకంటే అసలు వీళ్ళకి మనం న్యాయం చేయాలి కదా. అవును అవును. రైట్. అంటే చాలా మందికి భోజనం విషయంలో పట్టింపులు ఉంటాయి కదా, సో అవన్నీ మీరు చూసుకుంటారా? అంటే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇందులో ఏంటంటే శాకాహార భోజనంలో వాళ్ళకి ఏవైతే కొంచెం మేము తినలేమనో పడదనో అలాంటి చాలా ఉంటాయి కదా, అది సరిగ్గా చూసుకుంటారు కదా. సో ఈ అంత ఏర్పాట్లు, భోజనము, వసతి, ఎవ్రీథింగ్ మీ మనుషులే చూసుకుంటారు అందరూ. సో మీరు చక్కగా వాళ్ళకి దర్శనాదుల దగ్గర నుంచి పూజాధికాల దగ్గర నుంచి వాళ్ళ ప్రతి ఆధ్యాత్మిక అవసరాలు ఏదున్నా మీరు చూసుకుంటారు. కాశీఖండం ఎందుకు చదవాలి గురుగారు? 9 రోజుల పారాయణం అక్కడ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయాలి? అక్కడే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, ఆ ప్రాంతం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. శ్రీనాథుడు రాసినటువంటిది ఈ కాశీఖండం. ఆయన మనకి చిన్నప్పుడు అటజని కాంచె భూమిసురుడు అంబర చెంబు శిరస్సర జరి అని చదువుకున్నాం. శ్రీనాథుడే రాశాడు ఈ కాశీఖండాన్ని కూడా. అంటే కాశీ క్షేత్రం యొక్క గొప్పదనం, దాని చరిత్ర, ప్రాముఖ్యత, పరమశివుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి సందర్భం ఎలా వచ్చింది, వెళ్ళినప్పుడు మొట్టమొదటి లింగాన్ని ఆయన ఏ విధంగా అక్కడ స్థాపించి వెళ్ళారు, పార్వతీదేవికి కూడా తెలియకుండా ఆయన స్థాపించినటువంటి ఆ అవిముక్తేశ్వర లింగం ఎక్కడ ఉన్నది, కాశీ క్షేత్రంలో ఎన్ని లింగాలు ఉన్నాయని చెప్పి బ్రహ్మగారు శివుణ్ణి అడిగినప్పుడు ఈ మానవ సంవత్సరాలలో కాకుండా దేవతా కాలమానం ప్రకారం ఒక బ్రహ్మకి ఎంత ఆయుర్దాయం ఉంటుందో అన్ని లింగాలు అక్కడ ఉన్నాయన్నారు. కొన్ని కోట్ల 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 లింగాలు కాశీలో ఉన్నాయి. అవి నది కింద భాగంలో ఉన్నాయి, కొన్ని కనిపించేటువంటివి ఉన్నాయి, కొన్ని కనబడనటువంటివి ఉన్నాయి, కొన్ని వాయు రూపంలో ఉన్నాయి. కాశీక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం మానస సరోవరం నుండి నీళ్లు ఎక్కడికి వస్తాయి, ఏ ఘాట్లోకి వస్తాయి, ఆ ఘాట్లన్నీ కూడా మనం తిప్పచ్చు. మనం ఇక ప్రపంచం మొత్తం కాశీలోనే ఉన్నది, అంతే కదా. మానస సరోవర యాత్ర చేయలేకపోతున్నారు. మానస సరోవరంలోంచి ప్రతిరోజు సాయంత్రం ఒక ఘాటు దగ్గరికి నీళ్లు వస్తాయి. ఆ మానస సరోవరంలో నీళ్లు, అది ఏ ఘాటు, ఆ స్నానం మనం చేయిస్తాం. అలాగే కాశీ క్షేత్రంలోనే కొన్ని ప్రముఖమైనటువంటి లింగాలు ఉన్నాయి. ఆ లింగాలని మనం చూపిస్తాం. దివోదాసు అనేటువంటి మహారాజు పరిపాలన చేసి ఆ దివోదాసు యొక్క ఆజ్ఞతోటి శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
అసలు ఎందుకు శివుడే వెళ్ళిపోయాడు కాశీలో. కాశీలో శివుడు లేకపోతే ఇంకెవరున్నారు? ఇంకేముంది ఇక్కడ? ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ మనకి ఆ కాశీ ఖండంలోనే ఉంటాయి. ఇంకొకటి గురుగారు, కాశీ అనగానే అందరికి గుర్తొచ్చేది గంగా హారతి. అక్కడ తీసుకెళ్తారా? అయ్యో ఖచ్చితంగా. ఇప్పుడు ఇదివరకు అంటే గంగాహారతి ఒక ఘాట్లోనే ఇచ్చేవారండి, ఇప్పుడు అన్ని ఘాట్లోనూ ఇస్తున్నారు. అవునా? ఆల్మోస్ట్ పంచగంగా ఘాట్లో ఇచ్చేవారు, ఇప్పుడు దశాశ్వమేధలో ఇస్తున్నారు, 80 ఘాట్లో ఇస్తున్నారు, ఇప్పుడు అన్నిట్లోనూ ఇస్తున్నారు. కానీ విశేషం ఏంటంటే దశాశ్వమేధ ఘాట్లో ఇచ్చేటువంటివి అందరూ చూడొచ్చు. ఏంటి గురుగారు అది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రతిరోజు ఇస్తారు. అవును. ఏదైనా ఒక పని రోజు చేయడం ఎంత కష్టమో. అదే అంటున్నా. అది వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏం వచ్చినా హారతి మాత్రం మానరు వాళ్ళు. అది విశేషం. మీరు ఇప్పుడంటే కాశీ, మీకు వర్షాకాలం వచ్చిందనుకోండి, మొత్తం ఘాట్లన్నీ మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి భయంకరమైన పాములు వస్తాయి ఇళ్లలోకి, మొత్తం మునిగిపోతుంది కాశీ అంతాను, జూలై ఆగస్ట్ ఆ టైంలోను. అయినా వాళ్ళు అలా హారతిస్తూనే ఉంటారు. అంత అంత చెక్కు చెదరినటువంటిది ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉన్నదో అది గొప్పది. అద్భుతం గురుగారు. అయితే మనలో మీరు ఇంత చెప్పినా కూడా చాలామందికి ఏముంటుందంటే, బాగా గురుగారితో వెళ్ళాలని ఉంది కానీ ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉంది కదా, ఎట్లా అని బాధపడే ఒక బ్యాచ్ ఉంటుంది, వాయిదా వేసే బ్యాచ్ వెళ్ళారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఏమి లేదండి, కాశీ మనం వెళ్ళాలి అంటే వెళ్ళేటువంటి క్షేత్రం కాదు. అక్కడ కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఇందాక మీకు దండపాణి అన్నాను, సంభ్రమ విభ్రమాలు అని కలిగి ఉంటారు. అవును. ఆయన ఎలాంటి వాడంటే, మేము ఒకసారి కాశీలో స్నానానికి విశేషమైన పుణ్యము అని చెప్పి నేను ఒక రోజు చెప్తే, ఫ్లైట్ల మీద వచ్చిన వాళ్ళు, బస్సుల మీద వచ్చిన వాళ్ళు, కార్ల మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండి, మేమందరం ఆ రోజు అక్కడ స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఆ ఒక్క రోజుకే వచ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అంటే ఆ యోగం అక్కడికి రప్పిస్తుంది. ఆ యోగం లేకపోతే పక్కనే ఉంటాడు, ఇది కాశీ, ఆ పక్కన వాడు ఇల్లు అనుకోండి, వాడు రాలేడు. అది యోగాన్ని బట్టి వస్తుంది, మనం చెప్పలేము. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా ఇది ఒక గొప్ప అదృష్టమే. నాకు తెలిసి బ్లాక్లో టికెట్లు అమ్మాల్సి వస్తుందేమో, మేము వస్తామని. ఎందుకంటే దీనికి పెట్టిన రేటు కూడా చాలా తక్కువ ధరలో తీసుకెళ్తున్నారు. మీరు ఎవరు కూడా అంత తక్కువలో తీసుకెళ్లరు. అది మీకు ఫోన్ చేస్తే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ కూడా. ఎందుకంటే మీరు ఎట్లా వస్తారనే దాన్ని బట్టి అది మారుతుంది కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. బట్ నిజంగా చెప్తున్నాను, కాశీ యాత్ర అందరం చేస్తాం, అలా బస్కో ట్రైన్కో వెళ్తాం, శివుని దర్శించుకుంటాం, ఏదో చేసి వచ్చేస్తాం. అది కాదు కదా. ఇట్లా నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు లాంటి ఒక ఆధ్యాత్మిక ప్రవచనకారుడు ఆధ్వర్యంలో వెళ్ళడం, 9 రాత్రులు, నాకు ఇది తెలియదు అసలు 9 రోజులు అనేది. అంటే అమ్మ కడుపులో ఎన్ని నెలలు ఉంటామో అన్ని నెలలు కాశీ క్షేత్రంలో ఉండాలి, అలా కాని పక్షంలో కనీసం 9 రోజులైనా ఉండాలి అనే ఈ విషయం నాకు తెలియదు అసలు. ఇంత గొప్ప విషయం ఇది. కాబట్టి ఈ యొక్క 9 రోజుల ప్రయాణానికి సిద్ధం కండి. చక్కగా అన్నీ వారే చూసుకుంటారు. మీకు మీరు వృద్ధులైనా, పిల్లలైనా, యువతులైనా, ముసలి అయినా, ఎవరైనా కానివ్వండి, అన్ని సౌకర్యాలు వాళ్ళ మనుషులు ఉన్నారు, దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత మంచి అవకాశాన్ని వెంటనే బుక్ చేసుకోండి. ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, ఏప్రిల్ కదా చూద్దామంటే మీకు ఛాన్స్ ఉండదు. ఇమీడియట్గా ఈరోజే కాల్ చేయండి, వెంటనే రిజర్వ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు అవకాశం దొరుకుతుంది. లేదంటే మళ్ళీ 3 నెలలైనా ఆగాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణం రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్, సైనింగ్ ఆఫ్.